హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్లో మొత్తానికి వరుణుడు హవా కొనసాగడం వల్ల ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రమే సాగింది. సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం తుడిచిపెట్టుకుపోవడం వల్ల నో రిజల్ట్ కింద ఈ మ్యాచ్ని అయితే ప్రకటించారని చెప్పుకోవచ్చు. సో మరి ఈరోజు ఉమెన్స్ వరల్డ్ కప్ ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఉంది. సో మరి ఎవరు ఆస్ట్రేలియాతో తలపడబోతున్నారు అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రెడిక్షన్ని కామెంట్ చేయండి. ఎవరు సరైన ప్రెడిక్షన్ చేస్తారో వాళ్ళ నేమ్ కూడా నేను అనౌన్స్మెంట్ చేస్తాను. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ అయితే ఎంచుకుంది టీమిండియా. శ్రేయస్ అయ్యర్ ముందే చెప్పడం జరిగింది ఈ వికెట్ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టంగా ఉందని. ఎందుకంటే మ్యాచ్ ఇండియా స్టార్ట్ అయినప్పుడు స్లైట్లీ బ్రెజిల్ అనేది ఉంది. ఆ బ్రెజిల్ ఉన్నప్పుడే కోల్డ్ కండిషన్లోనే ఇండియా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. స్లైట్లీ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత బ్రెజిల్ అనేది చాలా ఎక్కువగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ సంజు శాంసన్ అవుట్ అయ్యాడు, 1 రన్ చేసి. అప్పటికే స్కోర్ 6 ఉంది టీమిండియా. ఆ తర్వాత వచ్చినటువంటి ఇషాన్ కిషన్ లేని రన్కి వెళ్ళి రన్అట్ అయితే అయిపోవడం అయితే జరిగింది. 6 దగ్గరే బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ పడిన తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చి ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశాడు. దీంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది అభిషేక్ శర్మదే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటాకింగ్ ఇంటెంట్ అనేది చాలా వరకు కనబడిందని చెప్పుకోవచ్చు. సో తను ఈరోజు కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యి మ్యాచ్ ద్వారా. సో నేను చెప్తాను, ఇన్నింగ్స్ చివరిలో చెప్తాను. యాక్చువల్గా మొదట్లోనే చెప్పాలి, ఎందుకంటే రివ్యూ స్టార్ట్ చేశాను కాబట్టి ఇన్నింగ్స్ చివరిలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో తర్వాత వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత అభిషేక్ శర్మ 59 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ 59 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత మళ్ళీ తిలక్ వర్మ నిరాశపరచడం, 13 రన్స్ చేసి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెనుదిరిగినప్పటికీ శ్రేయస్ అయ్యర్తో కలిసి శివన్ దుబే పార్ట్నర్షిప్ చేసే ప్రయత్నం చేశాడు. పార్ట్నర్షిప్ కూడా పుటప్ అయింది, మంచి ఫౌండేషన్ లే అయింది. బట్ శ్రేయస్ అయ్యర్ 68 రన్స్ వేసి మంచి నాకైతే ఆడి వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు. అగేన్స్ట్ ఐర్లాండ్ తను నిరాశపరిచినప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం క్రిటికల్ సిచ్యువేషన్లో చాలా డిఫికల్ట్ కండిషన్స్లో వచ్చి ఇలాంటి బ్యాటింగ్ అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో తర్వాత హర్షిత్ రాణా త్వరగానే వెళ్ళిపోవడం జరిగింది. శివన్ దుబే పుణ్యమా అని చెప్పేసి 189 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది టీమిండియా. సో 190 స్కోర్ అయితే ఇంగ్లాండ్ ఎదుట పెట్టినప్పటికీ వరుణుడు దాన్ని అడ్డుకున్నాడని చెప్పుకోవచ్చు. వర్షం మొత్తం గ్రౌండ్ అంతా గండి కొట్టడం జరిగింది. దానివల్ల మ్యాచ్ అయితే నో రిజల్ట్ కింద రావడం జరిగింది. అయితే ఇంగ్లాండ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే సకిబ్ మహమ్మద్కి 3 వికెట్లు రావడం జరిగింది. శామ్ కరన్కి, అదిల్ రషీద్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే వచ్చింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ఎవరు కాదు, ఎందుకంటే మనందరికి తెలుసు నో రిజల్ట్ అయితే ఎవరికి కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రాదు అని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో గైస్ రికార్డ్స్ విషయానికి వస్తే, రికార్డ్స్ నిన్న అభిషేక్ శర్మ 4 సిక్సర్లు సాధించడం వల్ల 100 సిక్సర్స్ సాధించిన మొదటి ఇన్నింగ్గా రికార్డ్ అయితే నెలకొల్పాడు. అతి తక్కువ బాల్స్లో 875 బాల్స్లోనే నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత తన తర్వాత 879 బాల్స్లో వెస్టిండీస్ లెజెండరీ ఉన్నాడు. నెక్స్ట్ విరాట్ కోహ్లీని అంటే ఓవర్ షాడో చేశాడు శ్రేయస్ అయ్యర్ నిన్న ఒక రికార్డు క్రియేట్ చేసి. శ్రేయస్ అయ్యర్ 5000 రన్స్ కంప్లీట్ చేశాడు. సో ఇప్పటి వరకు
తన టెస్ట్ కెరియర్లో 811 అండ్ వన్డే కెరియర్లో 3300 సంథింగ్ ప్లస్ ఉంది. ఆ తర్వాత టీ20 ఏజ్లో 511 రన్స్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఈ రన్స్ అన్నీ కలుపుకుంటే 5031 రన్స్ అయితే స్కోర్ చేశాడు, అదే నెలకొల్పాడు రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక జాస్ బట్లర్ కూడా ఒక రికార్డ్ నెలకొల్పాడు. నిన్న ఒకటి డిస్మిసల్ చేయడం వల్ల హర్షిత్ రాణా అనేది అతి ఎక్కువ డిస్మిస్ చేసినటువంటి వికెట్ కీపర్లలో ఈ రికార్డు చేరుకున్నాడని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు సెలవు. నమస్కారం.